ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి పితృదేవులైనటువంటి శ్రీ పెదవెంకమరాజు గారు 1963 నవంబర్ 4వ తేదీ నాడు స్వామివారిలో సాయుధ్యము చెందారు. కొన్ని అవతారములు వారి తల్లిదండ్రుల ప్రార్థన ఫలితంగా రావడం జరుగుతుంది. కానీ ఈ అవతారములో ఈమె నా తల్లిగా ఉండాలి అని, ఈయనే నా తండ్రిగా ఉండాలి అని నాకై నేను కోరి వారికి జన్మను ప్రసాదించాను. సామాన్యమైన రీతిగా సాధారణమైన సంబంధముతో జన్మించినది కాదు ఈ శరీరము అంటారు భగవాన్ బాబా. కొన్ని అవతారములు వారి తల్లిదండ్రుల ప్రార్థనల ఫలితంగా రావడం జరుగుతుంది. కానీ ఈ అవతారములో ఈమె నా తల్లిగా ఉండాలి అని, ఈయనే నా తండ్రిగా ఉండాలి అని నాకై నేను కోరి వారికి జన్మను ప్రసాదించాను అంటారు భగవాన్ బాబా. రత్నాకర వంశములో అవతరించిన సత్యసాయి బాబా వారి తల్లిగారి పేరు నామగిరమ్మ, తండ్రి గారి పేరు పెదవెంకమరాజు గారు. వీరికి వివాహం అయిన తరువాత కొండమరాజు గారు కోడలు అయిన నామగిరమ్మ పేరును ఈశ్వరమ్మగా నామకరణం చేశారు. ఈమెయే ఈశ్వరునికి తల్లి అయి ఈశ్వరమ్మ అయింది. పెదవెంకమరాజు చాలా నిరాడంబరుడు, దయామయుడు. ఇతరులు ఇబ్బందులలో కానీ కష్టాలలో కానీ ఉంటే చలించిపోయి వాళ్లకు ఎలా సహాయం చేయాలా అని యోచించేవాడు. భక్తులంటే మరింత ప్రేమ చూపేవాడు. భక్తులకు కొబ్బరికాయలు కావాలన్నా, ఇతర వస్తువులు కావాలన్నా బుక్కపట్నం వెళ్ళి తీసుకువచ్చి భక్తులకు అందించేవాడు. వాళ్ళ యోగక్షేమాలు అడిగి మరీ తెలుసుకుంటూ ఉండేవాడు అంటారు భగవాన్ బాబా. అన్నగారి ఇంట్లో ఉంటూ చదువుకుంటూ అవసరాల నిమిత్తము చాలా దూరము నుండి కావిడి ద్వారా నీళ్లు మోసుకొని వచ్చిన కారణంగా సత్యం భుజాలపై శరీరమంతా కమిలిపోయిన దృశ్యము చూసి కలత చెందుతాడు పెదవెంకమరాజు గారు. సత్యమును ఊరి బయటకు తీసుకువెళ్ళి, వీళ్ళు నిన్ను అనేక బాధలకు గురి చేస్తున్నారు కదూ, నేను ఎప్పుడు నిన్ను కష్టపెట్టి ఎరుగను, తక్షణము బయలుదేరి మనం ఇద్దరము ఇంటికి వెళ్ళిపోదాం అని అంటారు వెంకమరాజు గారు. దానికి సత్యము జవాబుగా అంటారు, ఇలా అకస్మాత్తుగా నన్ను మీరు తీసుకువెళ్ళటము ధర్మం కాదు. వీళ్ళు ఇబ్బంది పడతారు. వీళ్ళకి ఇంట్లో పనిచేసేవాళ్ళంటూ ఎవ్వరూ లేరు కదా. నేను తరువాత వస్తాను, మీరు ఏమీ దిగులు పడవద్దు, నాకు ఏ కష్టమూ లేదు, నన్ను ఎవ్వరూ బాధలు పెట్టడం లేదు అని చెప్తారు సత్యము తండ్రి అయినటువంటి పెదవెంకమరాజు గారికి. చివరికి ఇంటికి వెళ్ళిపోయిన పెదవెంకమరాజు గారు ఒక జాబు రాస్తారు. ఏమని? వెంటనే బయలుదేరి రావాల్సింది, మీ అమ్మ చాలా అనారోగ్యంతో బాధపడుతోంది అని వ్రాశారు. అలా వ్రాస్తే అమ్మను చూడాలని సత్యము వెంటనే బయలుదేరి వస్తాడని పెదవెంకమరాజు గారి ఉద్దేశ్యము. అయితే
సర్వాంతర్యామి అయిన సత్యముకు తెలుసు కదా, ఇది ఒక సాకు అని, అమ్మకు ఆరోగ్యం బాగానే ఉన్నదని. అందుచేత ఆ జాబుకి జవాబు ఏమీ ఇవ్వలా, తాను వెళ్ళనూ లేదు. తండ్రి పెదవెంకమరాజు గారికి సత్యం అంటే చాలా ప్రాణము. సత్యముతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఎప్పుడూ తిట్టటము కానీ కొట్టటము కానీ ఎప్పుడు ఏమీ చేయలేదు. సత్యమును నువ్వు మహాత్యాగివిరా, నువ్వు వేదాంతివిరా, నువ్వు బ్రహ్మజ్ఞానివి అని అంటూ ఉండేవాడు పెదవెంకమరాజు గారు. మరణించే రోజు ఎప్పటి వలనే ఆయన మందిరానికి వచ్చారు పెదవెంకమరాజు గారు. అప్పటికే స్వామి కొంతమందికి ఇంటర్వ్యూ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే సమయానికి పెదవెంకమరాజు గారు వచ్చి ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. స్వామి అంటారు, ఏమి సమాచారము, ఏమి ఇలా వచ్చావు అన్నారు. చిన్న పని ఉంది స్వామి, మీతో ఒక విషయము మాట్లాడాలి అన్నాడు. ఈ భక్తులకు మాట్లాడిన తరువాత, వీళ్ళని చూసిన తరువాత, నువ్వు వద్దువు గాని నిన్ను పిలుస్తాను అన్నారు స్వామి. వెంటనే లేదు స్వామి, లేదు, ఇప్పుడే మాట్లాడాలి అని చాలా ఫోర్స్గా అన్నాడు పెదవెంకమరాజు గారు. సరే అని అందరికంటే ముందుగానే ఈయన్ని లోపలికి పిలిచారు స్వామి. లోపలికి వెళ్ళిన వెంటనే తన ధోవతిలో కట్టినటువంటి డబ్బుల నాణాల మూట విప్పి ఆ డబ్బులన్నీ కూడాను స్వామి చేతిలో పెట్టి, స్వామి, నేను పరాధీనములో పోకూడదు, నేను ఎవరికీ రుణపడి ఉండకూడదు, నాకు రుణ విముక్తి జరగాలి. నేను వ్యాపారము చేసే సమయములో ఎవరికైనా ఎప్పుడైనా అనాయో కానీయో రుణపడి ఉండవచ్చు. కనుక ఆ పాప పరిహారార్థము ఈ డబ్బులు తెచ్చాను. ఇవి నేను కష్టపడి సంపాదించినవి. నేను పోయిన తరువాత 12వ రోజున బీదలకు అన్నదానము చేయండి. బియ్యం మూటలు, బెల్లం మూటలు ఇంటి వద్ద సిద్ధంగా ఉంచాను అని స్వామితో పలుకుతారు పెదవెంకమరాజు గారు. స్వామి ఒకవైపు ఆశ్చర్యము, మరి ఒకవైపు చిరునవ్వు నవ్వి అలా చూస్తూ ఉండగా, స్వామి, ఇక నాకు సెలవు ఇవ్వండి అని అంటూ ఇంటికి బయలుదేరి వెళ్ళారు పెదవెంకమరాజు గారు. స్వామి చిరునవ్వు, ఆ నవ్వునే స్మరిస్తూ, దానినే చింతిస్తూ, దానినే తలస్తూ ఆనందంగా ఇంటికి నడిచి వెళ్ళి భార్య ఈశ్వరమ్మచే మంచినీళ్లు తెప్పించుకొని త్రాగి సునాయాసంగా దేహత్యాగము చేసిన ధన్యదీవి, ధన్యజీవి పెదవెంకమరాజు గారు. అవతారమూర్తి తాను ఎన్నుకున్న వ్యక్తికే అవతార పురుషుని తండ్రి అనే గౌరవము కలిగిస్తాడు. ఒక యుగములో ఒకరికే ఈ గౌరవము చిక్కుతుంది అంటారు భగవాన్ బాబా. అవతారమూర్తి తాను ఎన్నుకున్న వ్యక్తికే అవతార పురుషుని తండ్రి అనే గౌరవము కలిగిస్తాడు. ఒక యుగములో ఒకరికే ఈ గౌరవము దక్కుతుంది అంటారు భగవాన్ బాబా. పవిత్రమైన జీవులకు పవిత్రమైన మరణాలే సంభవిస్తాయి అంటారు స్వామి. ఈ విధంగా పెదవెంకమరాజు గారు ధన్యజీవులలో ఒకరు. అవతారమూర్తికి తండ్రి అయి చరితార్థులైనారు. అలాగే చాలా సునాయాసంగా
దేహత్యాగము చేశారు. తాను అనుకున్న రోజునే స్వామికి చెప్పి స్వామి అనుమతి తీసుకొని స్వామితో సంభాషించి ఆ దివ్య ఘట్టాన్ని స్మరించుకుంటూ నడుస్తూ నవ్వుతూ ఇంటికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా దేహత్యాగము చేసినటువంటి మహోన్నతులు పెదవెంకమరాజు గారు. అవతారమూర్తికి పితృదేవులు పెదవెంకమరాజు గారు. జై సాయిరాం.